దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవునులందరికీ యేసు నామంలో శుభాలు తెలియజేస్తున్నా. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, జాగ్రత్తగా గ్రహించండి. వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. తనలో ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకువన లేచి నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ప్రతిదినము నీ వెడలను మీరు బలపరుస్తున్నారు, నీ దాసును బలపరుస్తున్న స్తోత్రాలు. ఈ కార్యక్రమం మరింతగా నీ నామ మహిమను విస్తరింప చేయడానికి నీ కృప చూపించమని, కేవలం మీరు మాత్రమే ఘనత పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చదవనటువంటి మాట అదేంటండి, ప్రతిరోజు మీరు గడిచిన 3 దినాలుగా అదే మాట మాట్లాడుతున్నాను అనవచ్చు. నిజంగా ఆ సంఘాలతో ఆత్మ చెప్తున్న మాట, ఒక్కొక్క మాట ఒక్కొక్క శ్రేష్టమైనటువంటి ఇవి. ప్రారంభ దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాము, శనివారం అంటే మొదటి తారీఖు. అన్యస్వరాలు ఉన్నాయి, జాగ్రత్త. 2వ రోజు అనగా గత దినాన్ని విన్నాము, హిమము కంటే నేను తెల్లగా చేస్తాను చెప్తున్నాను ఆత్మ. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎడారిలో సెలయేరుల వంటి పరిస్థితి నీ జీవితంలో. ఆత్మ చెబుతున్న మాట ఏంటో తెలుసు నా ప్రియ దేవుని బిడ్డల, నా జనులు సంతోషముల నిండు ముఖంతో తిరుగుతూ ఉన్నారు, వారిని చూసి నేను దుఃఖపడుతూ ఉన్నాను. ఈ లోకంలో నీ జీవితము చింతలు లేకుండా ఉండదు, కానీ వాటికి పైగా జీవించడానికి నీవు నేర్చుకోవాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం మీరు తెలుసా, నేను సంతోషముతో నిండినటువంటి జీవనదిని. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానం. నేను ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము ద్వారా ప్రవహిస్తూ ఉన్నాను. నా జలములలో నువ్వు జలకాలు ఆడుకోవాలి. ఆ జలముల యొద్ద తీరమున్న చెట్ల కింద నువ్వు కూర్చోవాలి. నీ గాయం నుండి నీకు స్వస్థత కలుగు చేస్తాను. ఏమండి, నేను పరలోకపు యొక్క వాయువునై ఉన్నాను. ఏమండి, నా గాలి యందు నువ్వు ఆనందించు, నువ్వు సంతోషపడు, నీ భారం తొలగిపోతుంది. నేను నీకు ఆనంద తైలమునై ఉన్నాను, నీ తలకు ఆ తైలాన్ని పూసుకో. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ కలతల నుండి నీకు విడుదల కలుగుతుంది, నీ బాధల నుండి విడుదల కలుగుతుంది, నీ సమస్యల నుండి విడుదల కలుగుతుంది. నీ దుఃఖము నీ దుఃఖాన్ని నేను నృత్యంగా మార్చేస్తాను, నాట్యంగా మార్చేస్తాను. ఎడారిలో సెలయేరులు. అంటే మనిషి జీవితంలో ఎడారి వంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జీవనదులు బయలుదేరతాయనేటువంటి దీనికి వాక్యం చెప్తున్నమాట. సమస్యలు అధికమవుతున్నప్పుడు, వేదనలు విస్తరిస్తున్నప్పుడు నువ్వు ఒంటరి కావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని చెప్పి దీనికి వాక్యం చెప్తాం. ఎందుకో తెలుసా, ఆయన నీతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. అంతేకాదు మనలో ఉన్నానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు అనుభవించిన దానికంటే, నువ్వు వేదన చెందిన దానికంటే కూడా నీ బాధని నేను ఎక్కువగా అర్థం చేసుకోగలను. ఎందుకంటే నీలో నేను ఉన్నాను కనుక, నీతోనే ఉన్నాను కనుక. దేవునికంటే ఎందుకంటే దేవునిగా నేను నీలో నివసించుచున్నాను కాబట్టి, నీతో ఉంటున్నాను కాబట్టి నాకు ఏది కూడా మరుగై ఉండదు. హల్లెలూయా. ఏది ఆశపడదు. నేను నీతో కూడా శ్రమ నొందుతాను, నీతో కూడా బాధపడతాను, నీతో కూడా సంతోషిస్తాను, నీతో కూడా ఆనందిస్తాను, నీతో కూడా ఏడుస్తాను, దుఃఖపడతాను. నిరంతరం నీకు ఆదరణకర్తనే ఉంటాను. హల్లెలూయా. నీ బలహీన చేతులను, బలహీన కాళ్ళను నేను బలపరుస్తాను, ఆ మోకాళ్ళను బలపరుస్తాను, తినని మార్గం నడిపిస్తాను, ఆ పాదాలకు సరళత దయచేస్తాను. ఎంత శ్రేష్టం. అంటే నీ జీవితం ఎడారిగా మారిపోయిందని చింతిస్తున్నావేమో,
అయ్యో ఈ జీవితం ఏంటిలాగా అయిపోయిందని బాధపడుతున్నావేమో. కానీ ఆ ఎండిన ఆ ఎడారులు సహితము సెలయేరుల వంటి శ్రేష్టమైనటువంటి జీవనది ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా అన్నాడు, నా బిడ్డ నా మీద అనుకో, నా బిడ్డ నా మీద అనుకో, వీడిగిరి హృదయాన్ని స్వస్థపరుస్తాను, నైలిగిరి హృదయాన్ని స్వస్థపరుస్తాను, బూడిదకు ప్రతిగా భూదండను, ఏమండి భారత ప్రతి ఆత్మకు ప్రతిగా వస్త్రపు దండను, స్తుతి వస్త్రాన్ని నేను దయచేస్తాను. చూడండి, ఎవరిస్తారు ఇలాంటి శ్రేష్టమైన అభయమైన వాక్కులు? తినటము త్రాగటం అనేటువంటి శారీరక సుఖములు ఎక్కువ కాలం నిలవవు. వాక్యం చెప్తానమాట. ఏమండి, నాలో ఆనందించు, నాలో సంతోషించు, దేవుని రాజ్యం నుంచి జీవించడం అంటే అది. హల్లెలూయా, దాని అర్థం అదే. ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సంపదలు సౌకర్యాలు ఏవి కూడా ఎక్కువ కాలము ఉండవు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆనందము, ఆయన సమాధానం ఎడల వాస్తవమైనట్లు విస్తరింపచేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి సిద్ధపడు. ఉదయకాల సమయంలో ఎడారి వంటి నీ జీవితంలో, ఏమంటే ఎండిన స్థితిలో ఉన్న నీ జీవితంలో సెలయేరులు పుట్టించగలిగే సమర్థుడు నా యేసయ్య. హల్లెలూయా. కనుక సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట అది. ఎండే పరిస్థితుల నుండి చిగురింపు చేసేటువంటి అనుభవాలను, ఆ అనుభూతులకు నడిపించేటువంటి సమర్థుడు ఆయన. కనుక ఆ అనుభూతులకు రావడానికి ఇష్టపడదాం, ఆయన చెంతకు వద్దాం. ఆయన మనతో ఉన్నాడని, మనలో ఉన్నాడని మనకు సహాయం చేస్తున్నాడు విశ్వసిస్తూ ఆత్మ సహాయం ద్వారా నడిపించబడుతూ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నబిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయగ్రేటం దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు భరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారన్నట్టు ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక. ఆమేన్.